నమస్కారం, వెల్కమ్ టు స్పాట్లైట్. నేను విఎస్ఆర్ మూర్తి. తెలుగు రాష్ట్రాల్లో వంగవీటి రంగా పేరు మారుమ్రోగుతోందా? రంగా చనిపోయి 3.5 దశాబ్దాలైనా ఇంకా జనం గుండెల్లోనే ఉన్నారా? ఇప్పటికీ గ్రామాన విగ్రహాలు పెడుతూ రంగాను ప్రజలంతా దేవుళ్లా పూజిస్తూ ఉంటే రాజకీయ పార్టీలకు మాత్రం రంగా ప్రచార అస్త్రంగా మారిపోయారా? రంగా పేరు జపించకపోతే పార్టీలకు మనుగడ లేదా? రంగా అభిమానులు ఏకమైతే రాజ్యాధికారం సాధ్యమేనా? ఎవరి పేరు చెబితే దోపిడీదారుల గుండెలు బెదిరిపోతాయో, ఎవరి పేరు చెబితే శత్రువుల వెన్నులో వణుకు పుడుతుందో, ఎవరి రూపం తలుచుకుంటే బడుగు బలహీన వర్గాల ప్రజల కళ్ళు చెమర్చుతాయో ఆయని దివంగత నేత వంగవీటి మోహనరంగా. చనిపోయి 3.5 దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ప్రతిధ్వనించే పేరు. సామాన్య కుటుంబంలో జన్మించి అతి తక్కువ కాలంలోని రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగిన నేత రంగా. వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా చరిత్ర మరువని ఆ మహనీయుడికి తెలుగు రాష్ట్రాలు ప్రజలు నివాళి అర్పిస్తున్నారు. ఎమ్మెల్యేగా పనిచేసిన 3.5 ఏళ్ల అతి తక్కువ కాలంలోని రాష్ట్ర వ్యాప్తంగా ఫాలోయింగ్ సంపాదించుకున్నారు రంగా. ఓ దశలో టీడీపీకి కంట్లో నలుసుగా మారిపోయిన పరిస్థితుల్లో జరిగిన రంగా హత్య బెజవాడలోనే కాదు, మొత్తం ఏపీలోని ఓ సంచలనం. వంగవీటి మోహనరంగా కుటుంబం విజయవాడకు వలస వచ్చింది. వీళ్లు 5గురు అన్నదమ్ములు. వంగవీటి సోదరులు కోటేశ్వరరావు, నారాయణరావు, రాధాకృష్ణమూర్తి, శోభన చలపతిరావు, మోహన రంగారావులు వివిధ పనులు చేసుకుంటూ జీవించే క్రమంలో రంగా అన్న రాధా బస్టాండ్ సెంటర్లో నాయకుడిగా ఎదిగారు. రాధా హత్య అనంతరం రంగా రాజకీయ రంగప్రవేశం చేశారు. 1981లో జరిగిన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రంగా కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించినా కాంగ్రెస్ మాత్రం పిళ్ళా వెంకటేశ్వరరావు అనే నాయకుడికి టికెట్టు ఇచ్చింది. రంగా ఇండిపెండెంట్గా పోటీకి దిగారు. పోలింగ్కు ముందు కాంగ్రెస్ తమ అభ్యర్థిని పక్కన పెట్టి రంగాకు మద్దతు ప్రకటించింది. రంగా గెలిచారు. ఆ ఎన్నికల్లో రంగా గుర్తు సైకిల్. కార్పొరేటర్గా గెలిచిన తర్వాత రంగా కాంగ్రెస్లో చేరారు. ఇంతలో తెలుగుదేశం ఏర్పడ్డం, విజయవాడ ఎమ్మెల్యేగా ఉన్న నాదెండ్ల భాస్కర్రావు దేవినేని నెహ్రూను ఎన్టీఆర్కు పరిచయం చేయడం, నెహ్రూ 1983లో ఎమ్మెల్యేగా గెలవడం చకచకా జరిగిపోయాయి. నెహ్రూ ఎమ్మెల్యేగా గెలవటంతో రంగా వర్గం మీద దాడులు పెరిగాయి. నిరంతరం ప్రజా జీవితంలో ఉండడం వలన 1985లో జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో రంగాను విజయవాడ తూర్పు నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. కనీసం ప్రచారానికి కూడా వెళ్లనీయకుండా అప్పటి ప్రభుత్వం రంగాను జైల్లో నిర్బంధించింది. అయితేనేం జైలు గోడల మధ్య నిలబడి ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర సృష్టించాడు రంగా. కార్పొరేటర్ నుంచి అంచెలంచెలుగా ఎదిగి బెజవాడ శాసనసభ్యుడయ్యారు. ఆయన గెలిచిన రోజును విజయవాడ పండుగ రోజుగా చేసుకుంది. ప్రతి ఒక్కరూ తామే గెలిచామన్నంత ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు. సహజంగా పోరాటతత్వం గల రంగా ప్రజా సమస్యలపై అసెంబ్లీలో సైతం తన గళాన్ని వినిపించారు. అధికార పార్టీని ఎదిరించగల దమ్మున్న నాయకుడిగా రంగా ఎదిగారు. ఎన్టీ రామారావును మించిన జనాకర్షణ గల ఏకైక నాయకుడిగా రాష్ట్రంలో గుర్తింపు పొందారు రంగా. వంగవీటి రంగా 40 ఏళ్లు బ్రతికినా 40 తరాలు చెప్పుకునేలా బ్రతికారు. రంగా స్థాపించిన రాధా మిత్రమండలి, యునైటెడ్ ఇండిపెండెన్స్ విద్యార్థి సంఘాలు ఆ రోజుల్లో చాలా యాక్టివ్గా ఉండేవి. ప్రతిరోజు జనం సమస్యలపై అలుపెరగని పోరాటం చేసేవారు రంగా. రంగా ఒక్క పిలుపునిస్తే సామాన్య జనంతో పాటు వేలాది మంది విద్యార్థులు ఆయన వెంట కదిలేవారు. వంగవీటి కూడా విద్యార్థుల పట్ల ఎంతో జాగ్రత్త తీసుకునేవారు.
విజయవాడ వంగవీటి మోహనరంగ రెండు విడదీయరాని పేర్లు. అలాగే రంగా యుఐ కూడా విడదీయరాని పేర్లే. తన సోదరుడు దివంగత వంగవీటి రాధ స్థాపించిన విద్యార్థి సంస్థ యునైటెడ్ ఇండిపెండెంట్స్ రంగా నేతృత్వంలో అన్ని కాలేజీలకు విస్తరించింది. విజయవాడలో 90% కాలేజీలలో విద్యార్థి సంఘ ఎన్నికలలో యుఐ విద్యార్థులు విజయం సాధించేవారంటే సంస్థ ఎంత బలంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. వంగవీటి మోహనరంగ రాజకీయ ప్రస్థానానికి, ఎదుగుదలకు విద్యార్థులు బాగా సహకరించేవారు. ఆయన చేసిన ప్రతి ఉద్యమంలో విద్యార్థుల పాత్ర గణనీయంగా ఉండేది. సమస్య మీద పోరాటానికి పిలిస్తే క్షణాల్లో నగరం నలుమూలల నుంచి వందలాది మంది విద్యార్థులు భారీ బైక్ ర్యాలీతో వంగవీటి రంగా జిందాబాద్, యుఐ జిందాబాద్ అనే నినాదాలు చేసుకుంటూ ఆయన కోసం వచ్చేవారు. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో యుఐ విస్తరించింది. రాధా మిత్రమండలి బలమైన వ్యవస్థగా ఎదిగింది. యుఐ రాధా మిత్రమండలి రాష్ట్ర వ్యాప్తంగా బలపడ్డంతో వంగవీటి మోహనరంగాకు ప్రజాబలం విపరీతంగా పెరిగిపోయింది. ఆ రోజుల్లో ఏ సినీ హీరోకు, మరే ఇతర రాజకీయ నాయకుడికి లేనంతగా వంగవీటి మోహనరంగాకు ప్రజాదరణ పెరిగిపోయింది. రంగా హయాంలో ప్రతిరోజు ఒక పోరాటం, ప్రజా సమస్యలపై ఒక ఉద్యమం ఉండేది. ఆ రోజుల్లో జరిగిన పోరాటాలకి, నినాదాలకి బెజవాడ రోడ్లు, గోడలు మౌన సాక్షిగా ఉన్నాయి. ఇప్పుడు ఏ రోడ్డును అడిగినా, ఏ గోడను అడిగినా ఆ రోజుల తాలూకా మధుర స్మృతులను చెప్తాయి. ఇక రంగా రాష్ట్ర నాయకుడిగా ఎదిగిన తర్వాత రాష్ట్రం నలుమూలల నుంచి పలువురు రాజకీయ నాయకులు ఆయన్ను కలవడానికి వచ్చేవారు. కానీ ఎమ్మెల్యే అయ్యాక ఆయన అందరికీ అందుబాటులోకి రావడం వలన భద్రత విషయమై ఆయన సహచరులు పలుమార్లు రంగా దగ్గర ప్రస్తావించేవారు. దానికి రంగా సమాధానం ఒక్కటే, ప్రజల మధ్య ఉన్నాను, ప్రజలే నా రక్షణ కవచం, వాళ్లే నన్ను కాపాడుకుంటారు. అయినా కాకిలా 100 ఏళ్లు బ్రతకడం కన్నా హంసలా 1 సంవత్సరం బ్రతకడం మంచిది, ప్రజల ఆశీర్వాదమే నన్ను కాపాడుతుంది, భయపడొద్దు అని సహచరులకు ధైర్యం చెబుతుండేవారట. రంగా హత్యకు 6 నెలల ముందు విజయవాడలో జరిగిన కాపునాడు రాష్ట్ర చరిత్రలోని అసంఖ్యాక ప్రజానీకం హాజరైన అతిపెద్ద మీటింగ్గా నిలిచిపోయింది. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్కు మించిన ప్రజాబలాన్ని పొందిన రంగాను 1989 ఎన్నికలకు కాంగ్రెస్ తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఖరారు చేయనుందన్న ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యం. ఆ తరుణంలో పేదల ఇళ్ల పట్టాల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రంగా హత్యకు గురయ్యారు. దాంతో ఓ గొప్ప ప్రజానాయకుణ్ణి తెలుగు ప్రజలు కోల్పోయినట్లయింది. వంగవీటి రంగా కారణ జన్ముడు. యుగానికొక్కడే ఇలాంటి ప్రజానాయకుడు పుడతారు. జననేతగా బ్రతకాలంటే వంగవీటి రంగాల బ్రతకాలి. చనిపోవాలంటే వంగవీటి రంగాల జనం కోసం చనిపోవాలి. బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసిన సేవ చరిత్ర మరిచిపోదు. ప్రజల కోసం, పేదల కోసం ఎన్ని అడ్డంకులు, ఎన్ని అవరోధాలు ఎదురైనా పోలీసులు, ప్రభుత్వం కేసులు పెట్టి వేధించినా హత్యకు గురయ్యే వరకు ఆయన బలహీన వర్గాల వెంటే ఉన్నారు. ఆయన జీవితమే నేటి రాజకీయ నాయకులకు ఆదర్శం కావాలని ఆశిద్దాం. స్పాట్లైట్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.